సమత ఇక్కడ బండి తలసి నిలబెట్టినవే. ఏమో అక్కడనే ఎక్కడుందో చూడు. ఇక్కడ అద్దం కన్నా పెడతాను ఎప్పుడైనా. అక్క ఇవాళ ఆకాశ పండగనే పూరీలు చేయవా? సరేరా చేస్తా. అవరా తింగరోడా చాలాసేపు చెవులు పెట్టి గెలుపుతున్నావురా. ఏందయ్యా ఎప్పుడు చూసినా నా తమ్ముని కంట్లో పెట్టుకుంటావు? నేను వాడిని కట్ల పెట్టుకోడు కాదు, వాడే తాళసేసి చెవులు పెట్టుకుంటాడు. అయినా గీడు మన ఇంట్లో ఉండేదే. మా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి వానికి అమ్మైనా అక్కయినా నేనే. ఎటు పోతాడు? నా తమ్ముడు నా దగ్గరనే ఉంటాడు. సరే ఉండంతి, నీ ఇష్టాన్ని కాదు నువ్వుకుంటావు. కానీ ఇలా ఆకాశ పండు కదా, మన బిడ్డలకు ఫోన్ చేసి రమ్మని చెప్పినా మరి. నా బిడ్డకు నేను ఎప్పుడో ఫోన్ చేసిన, నీ బిడ్డకు నేను చేయలే. ఏంతే గంత అన్యాయంగా మాట్లాడబడుతుంది. నా మొదటి భార్య బిడ్డను కానీ చనిపోతే ఆ బిడ్డ కోసమే కదా నేను 2 పెళ్లి చేసుకున్నది. అయినా ఆ బిడ్డకు ఒక్కరోజు నా కడుపున పోగొట్టినవా అని. ఆ బిడ్డకు దేవుడు లాంటి భర్త దొరికింది కూడా సరిపోయింది. అయినా నీ బిడ్డ నా బిడ్డ వేరియస్ మాట్లాడుతుంది. నా బిడ్డ నీ బిడ్డ కదా, నీ బిడ్డ నా బిడ్డ కదా, ఇద్దరు మన బిడ్డలేనే. కాదు, నీ బిడ్డ నా బిడ్డ ఎప్పటికీ కాదు. నా బిడ్డకు నేను ఫోన్ చేసుకున్నా, నీకు కావాలంటే నీ బిడ్డకు నువ్వు చేసుకో. నీ బిడ్డకు నువ్వు ఫోన్ చేసుకో అంటున్నావా? ఆ బిడ్డ క్షేమం కోసమే కదనే నేను నిన్ను పెళ్లి చేసుకుంది. ఒక ఆడపిల్లని జాదాలంటే తల్లికి సాధ్యమైనట్టు తండ్రికి కాదని నేను నిన్ను చేసుకుంటే నా బిడ్డ కాలయముడైతే. ఇప్పుడు అనిపిస్తుంది తల్లి చనిపోతే తండ్రే తల్లి అవ్వాలి కానీ మళ్ళీ పెళ్లి మాత్రం చేసుకోకూడదు అని. ఛీ, మళ్ళా చెప్పే ఏటకు వచ్చిర్రా పోగానే ఎందరైతారు? 9 మందా? సరే మా అనిత నాడికి చెప్తావు మరి. అనిత అనిత ఏం చెప్తానవే? ఇంకా మల్లన్నలు ఏటకు వచ్చిరట. ఇలా ఆకాశ పండుగ కదా, ఓ పోగెత్తా అంటాడు, మరి వేసుకుందామా? పోగా మా అవ్వ ఫోన్ చేసింది బావా, పండగ కాడికే రమ్మన్నది. ఆనే ప్రతి పండుగకు మీ అవ్వ మన నాళ్ళు ఇంటికి రమ్మని ఫోన్ చెప్తారు. మీ అక్కకి ఎందుకు చేయరే? మీ అక్క అంటే నచ్చదా? లేకపోతే మీ బావ మంచోడు కదా? మా బావ చాలా మంచోడే. మా అక్కను రూపాయి కూడా కట్నం తీసుకోకుండా లగ్గం చేసుకున్నాడు. కాకపోతే మా అమ్మకే మా అక్క అంటే నచ్చది. అగో మరి మీ అక్క ఏం తప్పు చేసింది? మా అక్క చేసిన తప్పల్లా మా అవ్వకు మరమన్న బిడ్డ కావడమేనే. అట్లయితే మీ అవ్వకు బుద్ధి చెప్పాల్సిందే. అద్దు బావా, మళ్ళా నువ్వేమన్నా అంటే మా నాన్నతో లొల్లి పెట్టుకుంటది. కానీ బావా మా అక్క మంచి మనసు గలది, అందుకే మంచి భర్త పట్టంత ఆస్తి గల కుటుంబంలో పడ్డది. అవునే, నిజంగా దేవుడు ఉన్నాడని మీ అక్క జీవితాన్ని చూస్తేనే తెలుస్తుంది. సరే పోదాంపా. అనిత ఏమైంది? ఏమో బావా, అప్పుడప్పుడు కళ్ళు తిరిగినట్టు ఆమె వచ్చినట్టు కూడా అవుతుంది. అందుకే టైంకి తినాలే. ఇగో టైంకి తినకపోతే గిట్నే నీరసమై కళ్ళు తిరుగుతాయి. సరే తి, పండుగ అయిపోయాక దవాఖానలో పోయి మంచి బలమైన మందులు తీసుకొచ్చుకుందాం. సరేనా? పోదాంపా, మళ్ళీ మీ అవ్వ ఫోన్ చేస్తుంది. ఓకేనా? కొంచెం కూర్చుంటుందా? పోదాం. తలుపులే. చెప్పలేదు. అమ్మగారింటికి పోతా అని చెప్పేసి రెడీ అయ్యి అంత కొద్ది కూర్చున్నానంటే ప్రతి పండక్కి మా నాన్న ఫోన్ చేస్తాడు తప్ప మా అమ్మ వేయదు. అదే నా కన్న తల్లి బతుకుంటే నాకు ఈ బాధ ఉండునా? నానా ఎదురా, మేము మా అత్తగారింటికి పోవట్లేదు, మన ఇంట్లోనే పండగ చేసుకున్నాం. ఏంద్రా మీ మామ రమ్మని ఫోన్ చేసే కదా, మళ్ళీ నిర్ణయం తీసుకున్నారా? ఏంది నానా, విలువలేని కడిపోయి విలువ తీసుకునే కంటే
మన ఇంట్లో మనమే పండగ చేసుకుందాం. మా అత్త మరీ ఎక్కువ చేస్తుంది. అల్లుడంటే విలువ లేదు, బిడ్డ అంటే ప్రేమ లేదు. ఒరే నానా, తల్లిలో కోపంతో తండ్రిని దూరం చేయకురా. మీ మావ మంచోర్రా. ఒక్కరోజు ఖచ్చితంగా పోయిరా పోరి. చూడు తల్లి, మీ అమ్మ ఏదో ఒక రోజు నేను అర్థం చేసుకుంటుంది, కానీ సంతోషంగా పోయిరా పోరి. సరే మామయ్య, అన్నం కూర వండినా తినండి. చూడు బిడ్డ, నా గురించి బెంగ పెట్టుకోకండి. మీ అత్తమ్మ నన్ను ఎప్పుడో ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయిందిరా. నాకు అంటక తినడం అలవాటు అయిపోయింది. ఒక 4 రోజులు ఉండి సంతోషంగా పోయిరా. సరే మామయ్య. మోహన్ ఇచ్చి పెట్టిపోతాను చూడేది. ఏమైంది బిడ్డ, గింత బక్కగా అయినావు? తింటున్నావా లేదా? అల్లుడు మంచిగా చూసుకుంటుండా లేదా? ఏందమ్మా గట్లంటావు? అయినా నన్ను పానం లెక్క చూసుకుంటాడు. ఏమనుకోకు బిడ్డ, నేను ఇట్లా చూసే వరకు అట్లా అన్నా. అల్లుడు ఏమనుకోకు, పోయి కాళ్ళు కడికచ్చుకోపోర్రి. సరే అత్తమ్మ. ఏందే మీ అమ్మ నోటికి ఇంత తంతేనా అన్నాడు? వదిలే బావా, నిన్న ఈ ఏడకారానికి ఏం తక్కువ లేదు కానీ కడుక్కో కాళ్ళు. అగో మా అన్న వచ్చినట్టున్నాడు, అది కూడా వచ్చింది. మాకు కూడా వచ్చింది. రజిత వచ్చింది, రజిత వచ్చింది అక్క, రజిత వచ్చింది. కోటీశ్వరుని ఇంట్లో పడ్డ కూటికి గతి లేనట్టు వచ్చింది. బావా, నువ్వు నా కోసం అన్నీ ఓచుకో ప్లీజ్. కడుక్కోపోరే కాళ్ళు. బాబు మంచిగా మంచిగా బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం బాబు. ఏం తల్లి పక్కగా అయినావు? నువ్వు ఎట్లున్నావే? మంచిగా ఉన్నా బిడ్డ. మీ నాన్నకేంది 3 పూటల గట్టిగా తినుకుంటా దిట్టంగా అయిండు. బిడ్డమ్మా, అల్లుడు మంచిగా ఉన్నారా? మంచిగా మా నాన్న బాగున్నా? సరే బిడ్డ, ఇప్పటికి పొద్దు బాగా అయింది, తిందాం పా. ఎందుకమ్మా ఇట్లా చేసినావు? ఇదేమైనా పద్ధతేనా? ఇక మారవా నువ్వు? నేనేం చేసిండే? మరి లేకపోతే నాకు ఈయనకేమో కూర బాగా వేసి వాళ్ళకేమో ఒక్కొక్క ముక్కేసినావు. నువ్వు చిన్న పిల్లవు, నీకేం తెలియదు. నువ్వు ఆవు, ఇగో నువ్వు ఇంకొక కూర వేసుకో. నాకేం వద్దు. వేసుకో. పాపం అమ్మ, అక్క అమాయకురాలు, ఇంకోసారి అట్లా చెయ్యకు. పోయేస్తాం. సరే అత్తమ్మా, తమ్ముడు పోయేస్తాం. అనిత పోయేస్తాం. చెల్లె బాయ్ రా. సరే అక్క. అనిత, తల తిరుగుతుందా? అవును బావా. తలనొస్తుందా? అవును బావా.
వామిటింగ్ ఇట్లా అయినట్టు అవుతుందా? అవును బావా. సరే నువ్వేం టెన్షన్ పడకు. మామ నువ్వు ఇలా మామయ్య రేపు పొద్దున ఒకసారి అనితని హాస్పిటల్కి తీసుకుపోరు. మెదడులో ఏమో ప్రాబ్లం ఉన్నట్టు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెకి కూడా ఇట్లానే జరిగింది. బ్రెయిన్ ట్యూమర్ అంటారు దాన్ని. ఏం కాదు, మీరు టెన్షన్ తీసుకోకూడదు. కరెక్ట్ అదే అని చెప్పేసి చెప్పలేం, కానీ మన డౌట్ కొరకు రేపైతే ఒకసారి నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళేస్తాను. బావా నేను చెల్లెని చూసి వస్తాను. సరే చూడు. రజిత, నువ్వు టెన్షన్ తీసుకోకు. మీ చెల్లెకి ఏం కాదు. రేపు పొద్దున మామయ్య వాళ్ళు హాస్పిటల్కి తీసుకుపోతున్నారు కదా, స్కానింగ్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. దేనికైనా నేను ఉన్నా కదనే, నువ్వు బాధపడకు, పడుకో. సరే బావ. చెల్లె ఏమైంది రైత? ఏమన్నా పీడకలగన్నావా? అవును బావా, చెల్లెకేమో అయినట్టు పీడకలు వచ్చింది. అసలు మనం దాన్ని వదిలేసి వచ్చి ఉండేది కాదు. మనం కూడా అక్కడే ఉంటే బాగుండు బావా. ఏం కాదే మీ చెల్లెకు. నువ్వు కొన్ని మంచినీళ్ళు తాగు. పొద్దున్నే పోతాం కదా మనం, నువ్వు టెన్షన్ తీసుకోవాలి. సరే బావా. వావ్, చికెన్. ఇదేంటిది? అక్క, మన మమ్మీ ఏమో నాకు చికెన్ వేసింది, నీకు కారపొడి వేసింది. ఎందుకు? మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. మీ అమ్మ మా అమ్మ కాదుగా, అందుకని కారపొడి. అక్క, మా అమ్మ మీ అమ్మ కాదు కావచ్చు, కానీ నేను మాత్రం నీ చెల్లెనే. నాకు ఎవరు లేకున్నా సరే, కానీ ఒక్కరు చాలు. ఎందుకు ఎడుతున్నావు రైత? మీ చెల్లెకి ఏం కాదు. మీ డాడీకి ఫోన్ చేసిన 11 గంటలకు హాస్పిటల్ తీసుకుపోతాను. చెల్లెకి ఎట్లుందంటే బాగా ఇప్పుడు. ఏం కాదు తీరైత, ఎందుకు టెన్షన్ తీసుకుంటావే? మామ 11 గంటల వరకు అనిత నీ తావగా తీసుకుపోతున్నాడు కదా, రిపోర్ట్లు వచ్చిన తర్వాత చూద్దాం. తీ బాబు, ఆ బిడ్డ ఏమైంది? చెల్లెట్లుంది? ఇప్పుడే డాక్టర్ గారు చూసారు బిడ్డ, అన్ని టెస్టులు చేసారు. 5 గంటల రిపోర్ట్లు వస్తాయంట. సరేనే. సరే బిడ్డ. హలో బాబు. అవునన్నా,
బాబు ఏమైంది? బిడ్డకు సీరియస్ అంటారు. ఏమన్నారు బాబు? చెల్లికి ఏమైంది? చెల్లకు మెదట్ల గడ్డ ఉంటుందట, సీరియస్ అని చెప్పారు. హైరా తీసుకోపోలంటారు. 20 లక్షలు ఖర్చు అవుతాడు. నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ బిడ్డ ఏడవకి బాబు, ప్లీజ్ ఏడవకి. చెల్లికి ఏం కాదు, ఏడవకు నువ్వు. బామ్మ ఇంటికి పోదాం బామ్మ, చెల్లని చూడబోతుంది అవుతుంది నాకు. ఇప్పుడు ఎట్లా పోతుంది? చీకటి అయింది కదా. నాకు తెలియదు బాబు, నన్ను తీసుకో ప్లీజ్. నీ దండం పెడతా బామ్మ, చెల్లని చూడబోతుంది అవుతుంది. ఇప్పటికిప్పుడు 20 లక్షలు అంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్తావే? అదంతా నాకు తెలియదు బాబు, నన్ను మా ఇంటికి తీసుకోవు. పొద్దున పోదామంటే లేదు బాబు, బా నువ్వు వస్తావా? ఉండు, మరి ఇంట్లో 5 లక్షల రూపాయలు ఉన్నాయో తీసుకుని వస్తా. ఏమాయ బిడ్డ గిట్లా అయిపోయి మంచిగా ఉన్నదాన్ని గిట్లా అయినావు. ఏ పాడు కళ్ళు పడ్డాయో. ఏడవకమ్మా, ఏం కాదు. ఏడవకు బావా. అనిత, నువ్వు బాధపడకే. ఆ భగవంతుడు నా నుంచి నిన్ను దూరం చేయలేడు. ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సాయం చేస్తాడే. చెల్లి ఎట్లుందిరా? ఎట్లుందిరా? అల్లుడు గారు, నా బిడ్డను బతికియండి. రజిత, నీ చెల్లెకు నువ్వే దిక్కు. నా అహంకారమే నాకు శాపమైంది. నా బిడ్డ కోసం నేను నిన్ను దూరం పెడితే ఆ దేవుడే నా బిడ్డను నా నుంచి దూరం చేయాలని చూస్తుండు. వేడుకమ్మ, చెల్లెకి ఏం కాదు. అత్తమ్మా, అనితకి ఎన్ని లక్షలైనా నేను పెట్టుకుంటా, నువ్వు బాధపడకు. మామయ్య, నువ్వు బాధపడకు. ఇలా 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మనం పొద్దున్నే హైదరాబాద్ పోదాం. ఆపరేషన్ టైం కల్లా ఇంకో 15 లక్షల రూపాయలు అరేంజ్ చేస్తా. ఇవి తీసుకో, మనం రేపు పొద్దున్నే పోదాం. అల్లుడు, నేను నీకెప్పుడు విలువీయలేదు. నా పెద్ద బిడ్డ ఇంటికత్తే కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు. ఇప్పుడు నా చిన్న బిడ్డ ఇట్లుంటే మీరిద్దరు దేవుళ్ళ లెక్క వచ్చిండు. నీ రుణం ఎట్లా తీసుకోవాలి అల్లుడు? ఊరుకో అమ్మా. అత్తమ్మ, నాకు అమ్మ లేదు. అమ్మ ప్రేమను పంచగలవా? అయ్యో అల్లుడు, ఎంత మాట అన్నావు. నువ్వు ఇప్పటి నుండి నాకు అల్లుడు కాదు, నాకు పెద్ద కొడుకు లెక్క. అల్లుడు, ఆ దేవుడే మాకు సహాయం చేయడానికి నీ రూపంలో వచ్చినట్టు అనిపిస్తుంది. నువ్వు మాకు దేవునితో సమానం. అనిత, రేపు మనం హాస్పిటల్ పోతాను. నీకేం కాదు, నువ్వు బాధపడు. బావా, మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే మీరు పునర్జన్మనిస్తున్నారు బావా. అనిత, నువ్వు నా మరదలు కాదు, నా బిడ్డవు. ఏది ఒకసారి నవ్వు, నవ్వరా.